హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ టు సండే ఈవినింగ్ వరకు తీసిన వ్లాగ్ మొత్తం పెట్టేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇదైతే ఫ్రైడే ఈవినింగ్. వీడు మా బాబు, వీనికి 1 year 3 months ఇప్పుడు. అండ్ నేమ్ వచ్చేసి శివక్షత్, అక్షు అని పిలుస్తాం మేము. సో వీడైతే ఇది ఈవినింగ్ స్నాక్స్ టైం. సో నేను మిల్క్ రస్క్ కలిపి పెడుతున్నా వీనికి. అయితే కొంచెం ఇష్టంగా తింటాడు వాడు. సో అండ్ నెక్స్ట్ డే మార్నింగ్, సాటర్డే మార్నింగ్ తీసిన వ్లాగ్ ఇది. సో మార్నింగ్ అయితే లేచేసాము. లేచిన వెంటనే నేను కెమెరా పట్టుకోగానే కెమెరా చూడగానే ఇలా హాయ్ అని చెప్పేస్తున్నాడు. సో బాగా అలవాటు అయిపోయింది. కెమెరా చూడగానే అలా హాయ్ అని, లేదంటే ఏదో ఒక నవ్వడం అలా అలవాటు అయిపోయింది వాడికి. మేము 3rd floorలో ఉంటాము. అక్కడికి ఇంక ఎండ రాలేదు. సో పైన అయితే ఎండ వస్తుందని సో పైకి తీసుకెళ్ళిన. రోజు మార్నింగ్ కొంచెం సేపు అలా ఎండకి ఉంచితే మంచిది కదా అని చెప్పేసి, డి విటమిన్ కూడా వస్తుంది కదా అని కొంచెం పైకి అలా వెళ్ళేసి కాసేపు ఉండి వచ్చేసినాం. సో పైన ఇక్కడ పావురాలు ఉన్నాయి. సో వాటిని పిలుస్తున్నాడు వాడు. అండ్ వాటిని ఫ్రెండ్స్ అని అంటే సో ఫ్రెండ్స్ అని పిలుస్తున్నాడు. ఇక్కడ చూడండి హాయ్ అని కూడా చెప్తున్నాడు మళ్ళీ కెమెరా చూసి. అండ్ ఇది వచ్చేసి మేము ఉంటున్న ఫ్లోర్ ముందు. సో ముందైతే చాలా స్పేస్ ఉంటుంది. సో మా బాబుని ఆడించడానికి అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇంట్లో చేయలేదు. సో సాటర్డే కొంచెం లేట్గా లేచేసరికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో చేయలేదు. ఇక్కడ మా దగ్గర ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది, అక్కడైతే చాలా బాగుంటాయి. సో అక్కడైతే మేము టిఫిన్ తెచ్చుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అది ఒక ప్లేట్ వడ, అండ్ దోశ ఒక ప్లేట్, అండ్ పూరి ఒక ప్లేట్. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత నేను వెంటనే లంచ్ స్టార్ట్ చేసేసిన. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసాం కాబట్టి వెంటనే లంచ్ స్టార్ట్ చేసిన. లంచ్కి అయితే సాంబార్ చేసిన. సో ఈ రెసిపీ అయితే నేను మొత్తం చూపించలేదు వీడియోలో, ఎందుకంటే సాంబార్ చేయడం అందరికి తెలిసింది కాబట్టి. సో నేనైతే ఇక్కడ లాస్ట్లో ఇలా చూపిస్తున్నా అంతే. ఇక్కడ సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉండే ఆ రోజు. ఒకవేళ నేను కావాలంటే సాంబార్ రెసిపీ ఇంకొక వీడియోలో చూపిస్తా. ఓకే, సాంబార్ అయితే చాలా బాగుండే. అండ్ ఇక్కడ ఇది ఈవినింగ్ ఇది నేను ఒక హెయిర్ ప్యాక్ వేసుకున్నా. సో ఈ హెయిర్ ప్యాక్ అయితే నేను సపరేట్గా ఒక వీడియో చేసిన, అది కూడా మీకు ఈ ఛానల్లో ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో చూపిస్తా, ఒకసారి మీరు చూసేయండి. లేదు అంటే ఇక్కడ డైరెక్ట్ మీరు చూడొచ్చు. యాక్చువల్గా ఇది బంజారాస్ మేతి పౌడర్. సో ఆ మేతి పౌడర్లో కర్డ్ కొంచెం అండ్ లెమన్ అవి 3 యాడ్ చేసి హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 15 minutes తర్వాత వాష్ చేసుకోవాలి. సో ఇది ఎందుకంటే మనకు హెయిర్ కొంచెం పల్చగా అనిపించినా, ఎంత ఊడుతుంది అనిపిస్తున్నా ఈ హెయిర్ ప్యాక్ అయితే ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది మనకి. ఈ హెయిర్ ప్యాక్ అయితే మీరు వీక్లీ ట్వైస్ ట్రై చేయండి.
సో మనకైతే మంచి రిజల్ట్ కనిపిస్తాయి. నేను ఈ హెయిర్ ప్యాక్ ఒక 15 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ చేసిన. సో నాకైతే జుట్టు చాలా బాగా అనిపించింది ఈ హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత. సో ఆ తర్వాత ఈవినింగ్ మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. సో రెడీ అయితే టెంపుల్కి వచ్చేసినాం. ఇది యాక్చువల్గా ఇది రాములవారి టెంపుల్, చాలా పెద్ద ఉంటుంది, అన్ని దేవుళ్ళు ఉంటాయి. ఇది రాములవారి టెంపుల్ కానీ అన్ని దేవుళ్ళు ఇందులో ఉంటాయి. శ్రీరామనవమి అయితే ఇక్కడ చాలా బాగా జరుపుతారు. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు నాకు మార్నింగ్ కంటే ఈవినింగ్ టైంలో వస్తే ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. సో కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేయాలి అనిపిస్తుంది ఈవినింగ్ టైంలో అయితే. టెంపుల్లో అయితే పెద్ద గోశాల ఉంది, మనం చూడొచ్చు. ఇందులో అయితే లోపల చాలా ఆవులు ఉన్నాయి. సో అక్కడ కూడా ఒకసారి మొక్కుకొని ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసినాం. ఇంకా ఇంటికి వచ్చేసాము. సో ఇక్కడి నుంచి అయితే ఇది నెక్స్ట్ డే సండే వ్లాగ్. ఇది సండే మార్నింగ్. సో నేను సండే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు కొబ్బరి చట్నీ చేస్తున్నా. పెసరట్టుకి అయితే కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా బాబు అప్పుడప్పుడే నడవడం నేర్చుకుంటున్నాడు. సో మెల్లిగా నడుస్తున్నాడు, ఎక్కడ పడిపోతానని అంత మెల్లిగా నడుస్తున్నాడు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే నేను పెసరట్టు దాని కాంబినేషన్లో కొబ్బరి చట్నీ చేస్తున్నా. సో పెసరట్టు కోసము నైట్ పెసర్లు నానబెట్టుకోవాలి. నేనైతే ఒక కప్పు పెసర్లకు ఒక 2 స్పూన్స్ బియ్యం యాడ్ చేసి నైట్ అంతా నానబెట్టుకున్నా. సో మార్నింగ్ ఇలా మిక్సీకి వేసుకొని పెసరట్టు చేసేసుకోవచ్చు. ఇక్కడ మా అక్షుగాడు అయితే కిచెన్లోకి వచ్చేసిండు మళ్ళీ. సో వాడు ఎప్పుడు కిచెన్లోనే ఉంటాడు. నేను కిచెన్లో ఉన్నంతసేపు వాడు కూడా కిచెన్లోనే ఉంటాడు. కిచెన్లో ఆ బౌల్లతో కానీ లేదంటే ఏదో ఒకటి తీసి ఆడుతూనే ఉంటాడు, లేదంటే ఇలా నా దగ్గరికి వచ్చి ఎత్తుకోమంటాడు. సో నేను ఇలా ఎత్తుకోగానే మళ్ళీ వాడికి కెమెరా కనిపించింది. సో కెమెరాలో వాడు కనిపించగానే వాడికి అలా ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. బ్రేక్ఫాస్ట్ అయితే కొబ్బరి చట్నీ అండ్ పెసరట్టు చేసేసుకొని తినేసినాము ఆ రోజు. అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్కి అయితే నేను నార్మల్గా రైస్ అండ్ ఆలు చేసేసిన. అండ్ నెక్స్ట్ లంచ్ తర్వాత యాక్చువల్గా అయితే మేము మూవీకి వెళ్దాం అనుకున్నాం. పుష్ప మూవీకి వెళ్దాం అనుకుని ఆ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. కానీ మళ్ళీ మా బాబుతో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, వాడు ఉండలేడేమో థియేటర్లో అని చెప్పేసి ఇంకా మూవీకి అయితే వెళ్ళకుండా అక్కడ నుంచి అమీర్పేట్కి షాపింగ్కి అయితే వెళ్ళాం. తర్వాత ఇంకా షాపింగ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ నేను అమీర్పేట్కి వచ్చాను షాపింగ్కి. స్పెషల్గా నేను ఫీడింగ్ కుర్తీస్ అండ్ ఫీడింగ్ నైటీస్ తీసుకోవడానికి వచ్చాను. ఫీడింగ్ కుర్తీస్ కోసం అయితే ఇక్కడ ఒక షాప్ ఉంది. ఆ షాప్ వచ్చేసి మనకు అన్ని షాపింగ్ చేసుకోవడానికి ఒక గల్లీ ఉంటుంది కదా, ఆ గల్లీలో అక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి ఆపోజిట్లో
అపోజిట్ గల్లీలో ఒక షాప్ ఉంది, రాణి కలెక్షన్. షాప్ నేమ్ వచ్చేసి. ఈ షాప్లో అయితే ఫీడింగ్ కుర్తీస్ ఉన్నాయి అండ్ ఫీడింగ్ నైటీస్ అయితే దానికి అపోజిట్లోనే వీళ్ళదే ఇంకో షాప్ ఉంది, అందులో అయితే ఫీడింగ్ నైటీస్ ఉంది. ఇక్కడ ఫీడింగ్ కుర్తీస్ వచ్చేసి కలెక్షన్ అయితే బాగుంది, కానీ సైజెస్ నాకు సూట్ అయ్యే సైజ్ లేదు, అందుకని ఫీడింగ్ కుర్తీ అయితే తీసుకోలేదు. అండ్ అపోజిట్లో వాళ్ళదే షాప్లో నైటీస్ ఉన్నాయి. సో నైటీస్ అయితే బాగున్నాయి. ఒక 2 నైటీస్ తీసుకున్నా. ఒక నైటీ కాస్ట్ వచ్చేసి 280 ఉండే. సో 2 నైటీస్కి వాళ్ళు 550కి 2 నైటీస్ ఇచ్చారు. వీళ్ళైతే హోల్సేల్ అండ్ రీటైల్ రెండు అమ్ముతున్నారు. సో మీకు ఒకవేళ హోల్సేల్లో కావాలంటే ఒకసారి ఈ షాప్కి వచ్చి చెక్ చేసుకోండి. కలెక్షన్ అయితే బాగుంది. ఈ షాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా అమ్మవారికి టెంపుల్కి అపోజిట్లో గల్లీలో ఉంది. కుర్తీ అయితే తీసుకోలేదు కాబట్టి మళ్ళీ కుర్తీ తీసుకోవడానికి ఇంకో షాప్కి వెళ్ళాము. సో అది కొంచెం ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళి అక్కడ రామ్రాజ్ కాటన్కి అపోజిట్లో ఒక గల్లీ ఉంది. సో ఆ గల్లీలో అయితే ఒక ఫీడింగ్ కుర్తీ తీసుకున్నా. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ కుక్కట్పల్లికి వెళ్ళాము. కుక్కట్పల్లిలో ఇక్కడ ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి మా ఊరు బిర్యానీ. సో రెస్టారెంట్ అయితే సింపుల్గా బాగుంది అండ్ అయితే డొన్నె బిర్యానీ. సో ఈ బిర్యానీ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి ఇటు సైడ్ వస్తే ఈ రెస్టారెంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇది జేఎన్టీకి దగ్గరలో ఉంది. ఇక్కడైతే మేము బిర్యానీ తినేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. అంతే అండి, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.